Hello, hi, my dear proud brand ambassadors. Good afternoon, good evening to all. Yes, I am back. Boom, boom, April. సో ఫౌండర్స్ మార్నింగ్ జరిగిన యాష్ ఫర్ సార్ లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో మనము దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో, లింక్స్ ఎప్పుడు వస్తాయి, యాపిల్స్ ఎప్పుడు జనరేట్ అయితే, బోనసెస్ ఎప్పుడు రావచ్చు, ఓకనట్ టుడే ఎందుకు రాలే, మరి ఎప్పుడు ఓకనట్ వస్తుంది. సో ఇలాంటి ఆన్సర్స్ అన్ని ఈ వీడియోలో మీకు క్లారిటీగా షేర్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, ఈ అప్డేట్ వచ్చేసి ఫుల్ అప్డేట్ కాదు, ప్రజెంట్ వెబినార్ ఆల్సో కంటిన్యూగా ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ పిక్ చేసుకున్నా. అండ్ పీటర్ సురు సార్ మనకు అప్డేట్ అనేది నోట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ అప్డేట్స్ ఎర్లీ మార్నింగ్ మరొక వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే ప్రజెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంపార్టెంట్ కాబోతుంది, మీ గ్రూప్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, టుడే ఏప్రిల్ 1st. అయితే ఇక్కడ ఎవరు ఏప్రిల్ ఫూల్ కాకూడదు. అయితే ఇక్కడ ఎవరు ఫూల్ చేయట్లేదు, అక్కడ యాష్ ఫర్ సార్ రియాలిటీ మాట్లాడుతున్నారు. యాష్ ఫర్ సార్ ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అదే కమిట్మెంట్ త్రూ మనము మూవ్ అవుతున్నాము. అయితే టుడే ఓకనెట్ లాంచ్ కాలే, బికాస్ కొన్ని రీజన్స్ ఉంటుంది. ఇది టెక్నాలజీ కాబట్టి 1 or 2 days డిలే అవుతుంది, అది సాధ్యమే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓకనట్ ఎప్పుడు రాబోతుంది. సో మనకు ఓకనట్ ఈ ఫ్రైడే లోపల రాబోతుంది. అయితే మనకు నెక్స్ట్ వీక్లో ఓకనట్ ఓఎస్లో కనిపిస్తుంది. అయితే వన్స్ ఓఎస్లో ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకు వెబినార్ ఎప్పుడు ఉండబోతుంది ఓకనట్లో అంటే ఫ్రైడేనా ప్రాబర్లీ ఉండబోతుంది అని అక్కడ యాష్ ఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే టుడే ఎందుకు ఓకనట్ డిలే అయింది, ఎందుకు లాంచ్ కాలే? సో ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ పర్పస్గా కొన్ని అప్డేషన్ నడుస్తున్నాయి బ్యాక్ ఆఫీస్లో. అప్డేషన్ అంటే మనకు కొత్త ఓఎస్ రాబోతుంది. అయితే ఓఎస్ అప్డేట్ నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ టుడే యాష్ ఫర్ సార్ లాంచ్ చేయలే. అయితే టుడే లాంచ్ చేయాలంటే ఆల్సో యాష్ ఫర్ సార్కి ఓకనట్ ఓఎస్ రెడీగా ఉంది, యాడింగ్ అవుతున్నది కాబట్టి లాంచ్ కాలే. అయితే మీకు క్లియర్ కావచ్చు, బిఫోర్ ఫ్రైడే లోపల ఓకనట్ మనకు లాంచ్ అవ్వబోతుంది. సో ఓకనట్ లాంచ్ అయిన తర్వాత ఓన్లీ ఫస్ట్ వర్షన్ మాత్రమే ఓకనట్ మనకు లాంచ్ అవుతుంది. ఫస్ట్ వర్షన్ అంటే అన్లిమిటెడ్ ఉండబోతుంది అండ్ కొన్ని ఫీచర్స్ అనేవి ఉండబోతున్నాయి. ఫస్ట్ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూ వీక్స్ లో సెకండ్ వర్షన్ ఆల్సో లాంచ్ అవుతుంది. అయితే సెకండ్ వర్షన్ లో మనకు అడిషనల్లీ ఏఐ ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఆటో ట్రాన్స్లేషన్, ఇలాంటివి మనకు చాలా తెలియని ఫీచర్స్ ఉన్నాయి. అయితే అవన్నీ ఓకనట్ లో యాడ్ అవ్వబోతున్నాయి సెకండ్ వర్షన్ లో అని ఆల్సో యాష్ ఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకు లింక్స్ ఎప్పుడు రాబోతుంది, కమిషన్స్ ఎప్పుడు జనరేట్ అవ్వబోతున్నాయి, బోనసెస్ ఎప్పుడు జనరేట్ అవ్వబోతున్నాయి. ఎస్, ప్రెసెంట్ లింక్ ఆల్సో మనకు రెడీగా ఉన్నాయి. ఎవరికి బోనసెస్ ఎంత ఇవ్వాలో అవి ఆల్సో రెడీగా ఉన్నాయి. ఎవరు కమిషన్ ఎంత జనరేట్ చేసుకోవాలో అవన్నీ రెడీగా ఉన్నాయి. సో బ్యాక్ హ్యాండ్లో ఇవన్నీ సెట్ అయి ఉన్నది. జస్ట్ ఓకనట్ వస్తే చాలు అండ్ కొత్త ఓఎస్ మనకు కనిపిస్తే చాలు. ఇవన్నీ థింగ్స్ మీకు ఓఎస్ సిస్టంలో కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చూడబోతురు. కొత్త అప్డేషన్, కొత్త న్యూ ట్యాబ్స్ అండ్ ఓఎస్లో ఎలాంటి అప్డేట్స్ నడుస్తున్నాయంటే అయితే మన లింక్స్ షేర్ చేసుకున్నాం. అయితే ఆ లింక్స్ ఎవరు క్లిక్ చేసిరు, ఎక్కడి నుంచి క్లిక్ చేసిరు, ఇవన్నీ అక్కడ మనకు కనిపించాలంటే ఫస్ట్ అప్డేట్ కావాలి కదా. అయితే వీటి మీదనే ప్రజెంట్ అయితే అప్డేషన్ నడుస్తుంది. మెయిన్ పార్ట్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ మెయిన్ రీజన్ డిలే కావడానికి. సో ఫ్రైడే లోపల ఓకనట్ వచ్చేస్తుంది, రిఫరల్ లింక్స్ వచ్చేస్తాయి, మనకు కావాల్సిన బోనసెస్ ఆల్సో మనము జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది యాష్ ఫర్ సార్, ప్రజెంట్ ఫ్రైడే లోపల అని అక్కడ షేర్ చేసుకున్నారు. బట్ ఎనీ టైం ఇవ్వలే, డేట్ ఇవ్వలే, ఫ్రైడే లోపల అని చెప్పారు. ఒకవేళ మనము డేట్ ఇచ్చేస్తే 31st అన్నాము, 31st కాలే. అయితే మనోళ్ళు చాలా తెలివిగనోళ్ళు 31st కాలే అనిపాసు ఇది అది అని ఫీల్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో కొన్ని రీజన్స్ తోటి అక్కడ యాష్ ఫర్ సార్ ప్రజెంట్ ఆ టైము డేట్ అనేది మెన్షన్ చేయలే, ఫ్రైడే లోపల అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓకనట్ కంపల్సరీ లాంచ్ అవుతుంది. ఓకనట్ కి బేస్ చేసుకుని మిగతా పేడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు రాబోతున్నాయి ఓఎస్ లో ఫ్యూ వీక్స్ లో, కపుల్ ఆఫ్ వీక్స్ లో అని ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫ్రైడే లోపల ఏమేం అవైలబుల్ ఉండబోతున్నాయి అంటే ఓకనట్ తో పాటు ఓనెట్ తో పాటు ఓమెయిల్, ఓట్రిమ్. అయితే ఈ ఫ్రీ ప్రొడక్ట్ న్యూ వర్షన్, ఫుల్లీ న్యూ వర్షన్. ఒక్కసారి మనము ఆ టూల్స్ యూజ్ గిటంగా చేసినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అయితే మనకు అడిషనల్లీ ఒక 4 టూల్స్ అనేవి బ్యాక్ ఆఫీస్ లో కనిపించబోతున్నాయి. దాని తర్వాత లైన్అప్ లో ఇంకా చాలా ఉన్నాయని ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్, అద్భుతమైన పాయింట్, వా భూమ్ జరగబోతుంది ఏప్రిల్లో. యాష్ ఫర్ సార్ లాస్ట్ టైం ఏం షేర్ చేసుకున్నారు, మీరు 3 పాయింట్ వేసుకోబోతున్నారు ఏప్రిల్లో అని షేర్ చేసుకున్నారు. అయితే తక్కువ మీకు 2 న్యూక్లియర్ బాంబ్ లాంటి బోనస్ లాంటిది అంటే బోనస్ కాదు, బోనస్ లాంటిది అంటే ఒక మంచి అద్భుతమైన మనకు యూస్ఫుల్ అయ్యేది అలాంటి అప్డేట్, అలాంటి బామ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు యాష్ ఫర్ సార్ ఏప్రిల్లో అంటే బిఫోర్ 15 ఆఫ్టర్ 15
బిఫోర్ 15 లోపనే ఆ న్యూ బామ్ అనేది మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది యాష్ సార్. అయితే ఇది మనకు చాలా అద్భుతమైన అప్డేట్ యాష్ సార్ ప్రజెంట్ రివీల్ చేయడం జరిగింది. సో ఫౌండర్స్, మీరు చిన్న వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, నెగిటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, దయచేసి వెబినార్ వినండి, అప్డేట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. 4 to 5 years లోపల మీరు ఎవరు చావకండి, ఎందుకంటే అన్పాష్ మీకు అంత హ్యూజ్ ఆఫ్ సక్సెస్, అంత హ్యూజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వబోతుంది. అయితే ఆ సక్సెస్, ఆ హ్యూజ్ ఆఫ్ అన్ని మనకి ఏదైతే బెనిఫిట్స్ రాబోతున్నాయి వాటన్నిటికీ మనం యూజ్ చేయాలంటే మనం ఇక్కడ హెల్తీగా ఇక్కడ మనం ఉండాలి కదా. అయితే మీరు ఉండాలి కంపల్సరీ, అన్పాష్లో సక్సెస్ తీసుకోవాలి. 4 years నుంచి వెయిట్ చేస్తారు, అన్పాష్ ఏంటో మీకు తెలుస్తుంది అని అక్కడ యాష్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకు న్యూ ఓఎస్ వచ్చిన తర్వాత అండ్ డిఫరెంట్ సైడ్స్ ఆల్సో రాబోతున్నాయి. సైడ్ అంటే ప్రజెంట్ ఎవరైతే ఓఎస్ డిజైన్ చేస్తారో అయితే ఓఎస్ ఎలా ఉండబోతుందంటే అద్భుతంగా ఉండబోతుంది. అయితే యాష్ సార్ ఇమాజినేషన్ ని మించి ఓఎస్ ప్రజెంట్ డిజైన్ అయిందట. సో ఇక్కడ మన టెక్ టీమ్ కాదు, వేరే టీం ఇంకా డిజైన్ చేయడం జరుగుతుంది ఓఎస్ ఆల్సో. అండ్ డిఫరెంట్ చిన్న సైడ్స్ ఆల్సో రాబోతున్నాయి. ఆ సైడ్స్ ఆల్సో డిఫరెంట్ టీమ్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది అని అక్కడ యాష్ సార్ చెప్పడం జరిగింది. సో ఫౌండర్స్, మనకు ఏప్రిల్లో ఎన్ని బోనసెస్ రాబోతున్నాయి, బోనసెస్ అంటే అప్డేట్స్ అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఎన్ని అంటే ఫస్ట్ యాష్ సార్ 2 న్యూక్లియర్ బాంబ్ లాంటిది చెప్పడం జరిగింది, 2 అండ్ మనకు బ్యాక్ ఆఫీస్లో ఆల్రెడీ ఒక పాపప్ ఉంది. అయితే ఆ పాపప్లో మనకు రిమైనింగ్ 2 అప్డేట్స్ అప్కమింగ్ ఉన్నాయి. సో అప్కమింగ్ ఉన్నాయి కదా, అయితే అప్కమింగ్ ప్లస్ 2 న్యూక్లియర్ బాంబ్ ఇవి 2 మ్యాచ్ అవుతుందా? నో, ఆ 2 డిఫరెన్స్, ఈ 2 డిఫరెన్స్. సో మనకు ఏప్రిల్లో 4 న్యూ బాంబ్స్ అనేవి రాబోతున్నాయి, అద్భుతమైన అప్డేట్స్ రాబోతున్నాయి. సో మనము ఆల్వేస్ ఏప్రిల్ నుంచి అన్నీ చూడబోతున్నాం. యాపిల్స్, లింక్స్, మన లైఫ్ అన్నీ టర్న్ పాయింట్ ఏప్రిల్ నుంచి అన్ని జరగబోతుంది. అయితే ఇక్కడ ఎవరు ఫూల్ చేయట్లేదు, యాష్ సార్ స్వయంగా షేర్ చేయడం జరుగుతుంది. అయితే 1 or 2 days డిలే అవుతుంది, ఎందుకంటే టెక్నాలజీ కాబట్టి. అండ్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన ఫౌండర్స్ అప్డేట్ చూడరు అండ్ ఏం జరుగుతుందో చూడరు. అయితే వాళ్ళు నెగటివ్ కామెంట్స్ చేస్తారు. కామెంట్స్ నీకే షేర్ చేసేది నిజాలే, ఇక్కడ అబద్ధం ఎవరు మాట్లాడతలేరు. బ్యాక్ ఆఫీస్లో ఉన్నాయి వెబినార్ లింక్స్, ఆ లింక్స్ తో పాటు మా అప్డేట్స్ వస్తుంటాయి. అయితే దయచేసి నువ్వు తెలుసుకొని కామెంట్ ఇక్కడ మేము షేర్ చేస్తున్నది నిజాలు మాత్రమే, వెబినార్ అప్డేట్స్ మాత్రమే. సో ఫౌండర్స్, ప్రజెంట్ ఉన్న వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఇవి షేర్ చేసుకున్నా. అండ్ టుమారో ఇంకో వీడియోలో న్యూ అప్డేట్స్ ఇంకా షేర్ చేసుకుందాం. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్ అన్పాసివ్ కృష్ణ.